విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసంలో తగ్గుముఖం పడతాయి. స్థలాలు లేదా వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఏకాగ్రత తగ్గడం వల్ల చదువుపై ఆసక్తి తగ్గుతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం వినడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాలలో పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. సహోద్యోగులతో స్నేహభావంతో ఉంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తీర్ణ సంబంధించిన కొత్త వ్యూహరచనలు చేస్తారు. వ్యాపార నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. వివాహం కాని వారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం కోపం తగ్గించుకోవడం చాలా మంచిది. 2వ వారం తర్వాత కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అన్నీ ఈ మాసంలో తగ్గుముఖం పడతాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి యాలకలమాల సమర్పించడం ద్వారా లేదా యాలకలతో అష్టోత్తర పూజ చేయడం ద్వారా ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు చేసేవారు మొదటి 2 వారాలు కొనుగోళ్లు, అమ్మకాలు చేసేవారు చివరి 2 వారాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి జన్మజాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి గురువారం రోజున శివాలయంలో దీపం వెలిగించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.